నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇప్పుడు కొంతమంది జాతకం చూపించుకునేటప్పుడు మీకు ఈ స్టోన్ సెట్ అయ్యిద్ది, ఈ ప్రకారంగా పెట్టుకోండి అని అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు జాతకం ప్రకారంగా మనం నక్షత్రం ప్రకారంగా చూడాలంటారా? లేకపోతే జాతకం ప్రకారంగా చూసి పెట్టాలంటారా ఆ స్టోన్ అనేది రింగ్? చాలా మంచి ప్రశ్న వేశారు తల్లి. ఇది చాలా మందికి తెలవదు. హ్మ్. కొంతమంది జాతకం లేని వాళ్ళు ఉంటారు. అయ్యా మా దగ్గరకు వస్తూ ఉంటారు. అయ్యా మాకు జాతకాలు ఏమీ లేవు. మరి మేము ఏ రాయి పెట్టుకోవాలి అని అంటారు. కొంతమందికి జాతకాలు ఉంటాయి కాబట్టి అదేం పెద్ద ఇష్యూ కాదు. హ్మ్. విన్నారా? అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అమ్మ, ఎప్పుడు కూడా రాశి ప్రకారంగా ఏ బ్రాహ్మణుడు కూడా ఇవ్వడు స్టోన్. ఓకే. అవి పెట్టుకునేది కూడా కాదు. హ్మ్. నక్షత్రానికి పాదం అంటే నక్షత్రానికి ఒకటే స్టోన్ ఉంటుంది. హ్మ్. అందులో పాదాలు ఉంటాయి. ఇప్పుడు వాస్తవానికి చెప్పాలి అని అంటే నీదేం నక్షత్రము? జ్యేష్ఠ. జ్యేష్ఠ నక్షత్రం. ఎన్నో పాదము అని అడుగుతారు. హ్మ్. జ్యేష్ఠ నక్షత్రంలో ఎన్నో పాదము అంటారు. నీది మొదటి పాదమో రెండో పాదమో ఉంటుంది. మొదటి పాదానికి నీ పేరేం వచ్చింది? మన లెటర్ వై ఇంకా యా. యా అనే అక్షరం వచ్చింది. అవునా? నోయా ఇయు జ్యేష్ఠ హ్మ్. మొదటో పాదం. యా రెండో పాదం. నోయా ఈయు. హ్మ్. విన్నావా? ఎప్పుడు కూడా ఈ యొక్క నక్షత్రాల ప్రకారంగా జన్మనామ ప్రకారంగా పేరు మనం పెట్టుకోకూడదు. హ్మ్. మనం ఎప్పుడైతే ఈ యొక్క జన్మనామాల వల్ల మనం పేరు పెట్టుకుంటామో మనకు తెలవకుండా మన ఆయుష్ అనేది క్షీణించిపోతూ ఉంటుంది. అంటే చాలా వరకు జన్మనామం ప్రకారమే పెట్టాలని అంటూ ఉంటారు కదా. ఒక్కటమ్మా, ఎదుటి వ్యక్తికి కేవలం అంటే ఏదన్నా అర్చకులకు నువ్వు నీ జాతకం చూపించుకునేటప్పుడే నీ జన్మనామం అనేది రివీల్ చేస్తారు బయటికి. హ్మ్. మామూలుగా అయితే నీ జన్మనామం ఎట్టి పరిస్థితుల్లో బయటి వాడికి కూడా తెలవకూడదు. ఓకే. నీ జన్మనామం ఏంటిది అన్నా ఎవరు చెప్పరు. ఎందుకోసం అంటే దానికోసమే వ్యవహార నామము. జాతక నామ్న, వ్యవహార నామ్న, మాస నామ్న అని మనకు మంత్రమే ఉంది. హ్మ్. విన్నారా? అందుకోసం ఏంటి అని అంటే ఇక్కడ నోయాయు జ్యేష్ఠ నక్షత్రం వారేంటి పచ్చ పెట్టాలి. నక్షత్రానికి అధిపతి ఎవడు? బుధుడు. బుధగ్రహం నీకు అనుకూలంగా ఉండాలి, సక్రమైన బుద్ధితో సకల క్షేమాలతో యోగ్యతో ఉండాలి అనుకునే వ్యక్తులు మాత్రము ఆ యొక్క పచ్చ తీసుకువచ్చి పెట్టుకోవాలి. విన్నారా? మనం ఏ రాశిలో ఇప్పుడు ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే దశలను పట్టి కూడా రాళ్ళు ఇస్తున్నారు. అది వాళ్ళకి ఎంత చెడు జరుగుతుందో తెలుసా? హ్మ్. మేము నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. నేను వాళ్ళ చేతికి చూడగానే ఒకరికేమో శని అధిపతి నీలం పెట్టుకోవాలి, హ్మ్. కానీ వారి చేతికి కెంపు కనిపిస్తున్నది. కెంపు ఎవరు? సూర్యుడు. సూర్యుడికి శనికి పడదు, హ్మ్. గొడవలు జరుగుతూ ఉంటాయి. వీడికి కూడా కెంపు పెట్టుకున్నందుకు తర్వాత శని ఊరుకుంటాడా? నువ్వు నా జాతకంలో ఉండి నా తత్వంలో ఉండి నువ్వు ఇది ఎట్లా పెట్టుకుంటావు అని వాడిని తొక్కుతూ ఉంటాడు అక్కడ. ఓకే. విన్నా బత్తలు? అందుకోసం ఏంటి అని అంటే ఎప్పుడైనా నక్షత్రాన్ని పట్టే ఉంగరాన్ని బ్రాహ్మణులు పెడతారు. హ్మ్. ఒకటి. రెండో విషయం కూడా ఏంటి అని అంటమ్మా, ఏజ్ని బట్టి క్యారెట్స్ ఉంటాయి ఇందులో. ఏజ్ని బట్టి. ఏజ్ని బట్టి క్యారెట్ ఉంటుంది. 20 మన 18 నుంచి మొదలుకొని 35 ఇయర్స్ వరకు 6 క్యారెట్స్ పెట్టాలి. హ్మ్. 35 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ లోపు 5 to 4 క్యారెట్స్. 60 ఏజ్ వచ్చింది అని అంటే 3 క్యారెట్స్, 2 or 3 క్యారెట్స్. మనకు ఏజ్లో ఉన్నప్పుడే హైయెస్ట్ క్యారెట్ ఉంటుంది. హ్మ్. మనకి ఏజ్ పెరుగుతూ ఉంటే క్యారెట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఏజ్ని బట్టి క్యారెట్ పెట్టాలి. క్యారెట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ దానికి ఎంత క్యారెట్స్ ఉన్నా బంగారం 7.5 గ్రాముల్లోనే ఉండాలి. 7.5కు తక్కువ పెట్టకూడదు. 7.5 తక్కువకి అసలుకే రాకూడదు. ఎందుకు అనంటే దానికి శక్తినిచ్చేది అదే. మళ్ళీ దాన్ని తయారు చేయించిన తర్వాత ఒక బ్రాహ్మణుడికి ఇవ్వాలి. ఇచ్చి ఏదో దేవుడి దగ్గర పెట్టి జపం మన అర్చన చేయించివ్వండి నేను పెట్టుకుంటాను ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు వాటిని. హ్మ్. వాటిని ఏం చెయ్యాలంటే ఒక అయ్యగారికి ఇచ్చి, ఇప్పుడు నీది బుధుడమ్మ, బుధగ్రహ జపం చేయించాలి. 18,000 జపం హ్మ్. ఆయనకిచ్చి ఆ బుధగ్రహ జపం చేయించాలి. ఆ జపం మొత్తము ప్రతిరోజు నువ్వు ఆ అయ్యగారి దగ్గర తీర్థం తీసుకోవాలి. జపం అయిపోయిన తీర్థం తీసుకోవాలి. దానికి సంబంధించిన పండు కూడా నీకు నైవేద్యం ఇస్తాడు, అది తినాలి. హ్మ్. అది నీ శరీరానికి వెళ్ళాలి. మళ్ళీ నీదేంటిది పచ్చ ఈ జ్యేష్ఠ నక్షత్రం, మళ్ళీ
ఈ పచ్చ పెట్టుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పిలిచి నీకు ఉంగరం పెట్టియాలి. మగవాళ్ళైతే గనక ఓ 500 ఒక టవల్ చేతిలో పెట్టేసి కప్పేసి కాళ్ళకు దండం పెట్టాలి. ఆడవారైతే 300 2 జాకెట్ పీసులు వారి చేతిలో పెట్టి దండం పెట్టాలి. ఇలా ఆచరించిన తర్వాతనే మనం పెట్టుకునే ఈ యొక్క ఉంగరానికి శక్తి అనేది పెరుగుతుంది. పెట్టుకున్నాక వితిన్ 3 monthsలో నీకు కావాల్సినవి స్టార్ట్ అవుతూ ఉంటాయి, మంచివి. విన్నారా? అలా వెళ్తూ ఉంటేనే దానికి అధిక ఫలం అనేది చేకూరుస్తుంది. మనం ఎప్పుడైతే ఈ వేలికి ఉంగరం ధరించామో ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా బయటికి రాకూడదు. అది బయటికి పొరపాటున తీసావే అనుకుందాము, తీస్తే ఏం చేయాలి? మొదటి వారం రోజుల్లో మేకపాలు ఎప్పుడైనా విన్నారా? మేకపాలతోనే అభిషేకం చేయాలి దానికి, పూర్వ శక్తి దానికి రావడానికి. ఈ వారం రోజుల్లోపు నీకు వీలు అవ్వలేదు, మేకపాలు దొరకలేదు, ఏం చేయాలి? మళ్ళీ వారం రోజుల నుంచి ఇంకో వారం రోజుల్లోపు ఆవు పాలతో అభిషేకం చేయాలి. నీకు అది కూడా కుదరలేదనుకో తల్లి, మళ్ళీ అయ్యగారికి ఇవ్వాల్సిందే, మళ్ళీ జపం చేయాల్సిందే. ఎప్పుడు కూడా మనం చేతికి పెట్టుకున్న ఉంగరం మళ్ళీ ఎందుకు తీయకూడదు అనంటే మనం చేసిన పూజ ఫలితం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా నివారణ అయిపోతుంది. విన్నావా? మొత్తం దానికి వేసిన శక్తి ఎంత వెళ్ళిపోద్ది మనం బయటికి తీస్తే. అందుకోసమే మీరు చూడండి, పూర్వంలో కూడా ఎవరైనా తాయెత్తు కట్టినా, మెడలో ఏమైనా లాకెట్లు వేసినా, ఏది వేసినా అది మళ్ళీ బయటికి అసలు తీయొద్దు అని అంటారు. మనం ఎప్పుడైతే తీస్తామో దాని శక్తి పోతుంది. అది ఎప్పటికీ చేతికే ఉండాలి. రాత్రిపూట తీసి పక్క పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఉదయం స్నానం చేసేటప్పుడు తీసి పక్క పెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంగరాలను తీయకూడదు. తీసావంటే మళ్ళీ ఇవన్నీ ఆచరించాల్సిందే. ఇది ఎప్పుడైతే మన జాతకరత్న స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అదే ధరించాలి. ఇందులో ఇంకొకటి ఎవరైనా ధరించేది ఇంకొక స్టోన్ అయితే ఉంది తల్లి, ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. అదేంటిది అనుకుంటున్నారు? కనకపుష్య రాగము. డబ్బులు సంపాదించాలి అనుకునే వ్యక్తులు కనకపుష్య రాగాన్ని చూపుడు వేలికే, ఈ చూపుడు వేలికే పెట్టుకోవాలి. అది కాకపోతే ఇది క్యారెట్స్ ఎక్కువ, చాలా ఎక్కువగా వస్తుంది. 6 నుంచి 10 రావచ్చు, 20 క్యారెట్ అయినా పెట్టుకోవచ్చు. బంగారం కూడా అంతే వస్తుంది. 8 grams నుంచి 10-15 grams వరకు కూడా బంగారం వస్తుంది దానికి. విన్నారా? అట్లా పెట్టుకుంటే అద్భుతమైన ఫలితము. వాడికి ఇంకా ధనం మీద ఎటువంటి నష్టం లేకుండా జీవిస్తూ ఉంటాడు. ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, నేను డబ్బులు సంపాదించాలి, బాగా డబ్బులు సంపాదించాలి అనుకునేవాడు చూపుడు వేలికి కనకపుష్యరాగం పెడితే అద్భుతమైన ఫలితాలు వాడు చూస్తాడు. సో ఒకవేళ పెట్టుకునేటప్పుడు ఈ విధంగా నియమాలు చూపించుకోవాలి. మళ్ళీ దానికి బృహస్పతి గ్రహ జపం చేపియాలి. కనకపుష్యరాగాన్ని చేపించి దీన్ని ఎవరెవరు పెట్టుకుంటారు? పునర్వసు, రాముల వారి నక్షత్రం, ఇవి పునర్వసు, విశాఖ, ఇలా కొన్ని నక్షత్రాలు. ఈ నక్షత్రం వాళ్ళతోనే ఆ ఉంగరం పెట్టించుకోవాలి. మళ్ళీ విశాఖ, పునర్వసు, పూర్వభాద్ర, ఈ 3 నక్షత్రాలే ఆ ఉంగరం మళ్ళీ పెట్టాలి. పెట్టినప్పుడు దానికి ఒక శక్తి వస్తుంది. అది మనల్ని డబ్బుల పరంగా కాపాడుతూ ఉంటుంది. మనం అబ్బా రేపు నాకు ఇంత ఫైనాన్స్ ఉంది, నాకు ఈఎంఐ ఉంది, నేను ఎలా కట్టాలి అని ఆలోచన చేస్తారు. ఆ కనకపుష్యరాగం పెట్టారు అంటే వారెంత సమస్యల్లో ఉన్నా ఆన్ స్పాట్ టైంలో నీకు ఎలా వస్తాయో తెలియదు, ఆ డబ్బులు నీ చేతిలోకి వచ్చేస్తాయి. అంతటి శక్తి ఉండేది కనకపుష్యరాగానికి. అందుకే దాని పేరు కూడా కనకపుష్యరాగము. ఇది ఎవరైనా పెట్టచ్చు, ఎవరైనా పెట్టవచ్చు. ఓకే, చాలా చక్కగా తెలియదు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.